హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను గోలీ ఇడ్లీ తయారు చేస్తున్నానండి. గోలీ ఇడ్లీ అంటుంది, ఇడ్లీ అంటుంది ఏంటి అనుకుంటున్నారు కదా. ఇడ్లీ వేరండి, గోలీ ఇడ్లీ వేరండి. ఇడ్లీకి అయితే పప్పు రుబ్బాలి, దానికి నూక కలపాలి, మరి దానికి వెరైటీగా చట్నీస్ చేసుకోవాలి, అన్ని పని ఉంటది. అదే ఈ గోలీ ఇడ్లీకి అనుకోండి, ఒకే ఒక పిండి, ఒక్క పిండితోనే మనం వెరైటీగా చేసుకుని తినొచ్చండి ఈ గోలీ ఇడ్లీని. ఇప్పుడు అది ఎలా చేస్తానో, ఏమేమి వేస్తానో రండి చూద్దాం. ముందుగా ఇందులో కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఈ వాటర్ని బాగా మరగపెట్టుకోవాలండి. బాగా మరిగిన తర్వాత కెర్లుతున్నప్పుడే పిండి వేసి మొత్తాన్ని కలుపుకోవాలండి. వాటర్ మరిగిందండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన దాంట్లో వరిపిండి తీసుకోవాలండి. నేను కప్పున్నర వాటర్ వేసుకున్నాను కాబట్టి కప్పున్నర వాటర్కి కప్పు వరిపిండి పడుతుంది. ఇప్పుడు ఈ వరిపిండిని దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా పిసుక్కొని, బాగా మైదా పిండి ముద్దలా మెత్తగా పిసుక్కొని, దాని తర్వాత దీన్ని గోలీ ఇడ్లీ కింద తయారు చేసుకోవాలండి. ఇలా చేతికి అంటుకునేటప్పుడు మనం చేతికి నూనె కానీ నెయ్యిని కానీ రాసుకొని అప్పుడు పెట్టుకుంటే మన చేతికి ఏమి అంటుకోదండి. ఈ విధంగా పిసుక్కోవాలండి. ఈ విధంగా పిసుక్కున్నవి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మీకు ఇలాగని కాదు, మీకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలండి. ఇలా ఇడ్లీ పాత్ర ఉన్నా, లేకపోతే ఆవిరి పెట్టుకునే కుడియలు పెట్టుకునే ఉంటాయి కదండి, అలాంటి గిన్నెలు ఏమన్నా కూడా పెట్టుకుని ఆటలో వేసుకోవచ్చండి. దీనికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకుని ఇందులోకి మనం చేసిన ఈ ఇడ్లీలన్నీ ఇందులో పెట్టుకోవాలండి. వన్ బై వన్ వీటిని ఇప్పుడు మనం ఆవిరిపైన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ఎలా పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇది మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిందాం. ఉడికిపోయింది ఇవి. వీటిని తీసి పక్కన పెట్టుకున్నామండి చల్లారే వరకు. ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ముందుగా ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని కొద్దిగా వేగనివ్వాలండి. ఆల్రెడీ మనం ఆవిరి మీద ఉడికించుకున్నాం కదండి, వాటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాంబార్ పొడి వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని ఒక 5 నిమిషాలు ఇలా వేగనివ్వాలండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేదు. మీడియం ఫ్లేమ్ లో ఉంచాలండి. 5 నిమిషాలు అయిపోయిందండి. చూడండి మన గోలీ ఇడ్లీ ఎలా వచ్చాయో.
ఇంతే అండి, ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి. ఇది అందరూ చేయగలుగుతారు ఈజీగా ఇంట్లో, ఎందుకంటే అందరి ఇంట్లో బియ్యం పిండి అనేది ఉంటది కామన్ గా. ఎందుకంటే ఆ బియ్యం పిండితో ఈజీగా చేసుకునే రెసిపీ ఇదండి. బ్రేక్ఫాస్ట్ ఉదయం మార్నింగ్ లేవగానే పప్పు నానపెట్టి ఇడ్లీ వేయాలి, దోశ వేయాలి ఇలా ఆలోచించకుండా మనకి ఈజీగా తొందరగా అయిపోయేది. పిల్లలు కూడా ఇష్టపడతారండి, ఎందుకంటే వీటిని వేరు వేరే ఆకారాల్లో తయారు చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ గా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దామండి. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. మనం వేసాం కదండి, మనం కొబ్బరి కూరు, క్యారెట్ తురుము ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ వాటికి టచ్ అయ్యి మనకు ఆ టేస్ట్ తెలుస్తున్నాయండి. దాంట్లో మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని మనకు తెలుస్తున్నాయి. అల్లం వేసాం కదా, ఆ ఘాటు కూడా తెలుస్తుంది. చాలా బాగుందండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడడానికి కలర్ఫుల్ గా ఉంది, తినడానికి టేస్ట్ బాగుందండి. చాలా బాగుంది. అందరూ ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ట్రై చేసినా కూడా ఈజీగా చేసుకున్న ఐటమ్ ఇదేనండి. చాలా బాగా చేసుకోవచ్చండి అందరూ. ఇంతేనండి, గోలీ ఇడ్లీ చాలా ఈజీ అండి. మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.